సయ్యారి సయ్యా జనజానపదాలకు తిరిగి స్వాగతం. పల్లెల్లో పచ్చదనం తివాచీపరిచినట్లు ఉంటుంది. పల్లెల్లో ఎక్కడ చూసినా చెట్లు, చేమలు, గలగల పారే సెలయేళ్లు, అలబందల గుంపులు, పల్లె పొలాల్లో కూలీల పాటలు. ఇది పల్లెతీరు. కానీ పల్లెల్లో నాటి పచ్చదనం కనబడటం లేదు. పచ్చని చెట్లను నరికివేస్తున్నారు. చెట్లు, చేమలు లేని పల్లె బోసిపోయి కనబడుతుంది. చెట్ల మనుగడ లేకపోతే మానవ మనుగడ లేనే లేదు. చెట్టు గురించి మన అరవింద్ కుమార్ పాడుతున్న ఈ పాట వినండి. చెట్టమ్మా చెట్టమ్మా పచ్చాని చెట్టమ్మా, నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. చెట్టమ్మా చెట్టమ్మా పచ్చాని చెట్టమ్మా, నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. ఇంటింటి గుమ్మౌలోన తోరణాలకైనావు, పెండ్లిల్లు పండగలొస్తే పలకరించే పందిరివైనవు. నిండు ముత్తైదువులాగా ఇంటి ముందే ఇలవేల్పైనవు. నిండు ముత్తైదువులాగా ఇంటి ముందే ఇలవేల్పైనవు. చుట్టాలు పక్కాలొచ్చిన చిరుగాలితో పలకరించినవు. చెట్టమ్మా చెట్టమ్మా పచ్చాని చెట్టమ్మా, నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. పొద్దున్నే శుద్ధిని చేసే పళ్ళుతోమి పుల్లైనావు. వంటకుండ పురుడు పోయగా పొయ్యి కింద నిప్పైనావు. అమ్మమ్మ తాతయ్యలకు తోడు నడిచే కర్రైనావు. అమ్మమ్మ తాతయ్యలకు తోడు నడిచే కర్రైనావు. ఎంత గొప్ప త్యాగమే నీది ఓ పచ్చని చెట్టమ్మా. చెట్టమ్మా చెట్టమ్మా పచ్చాని చెట్టమ్మా, నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. పరుల సేవే ముఖ్యం అంటూ శిరసు వంచి ముందు నడిచినవు. చనిపోతే కాడైనావు, కాల్చేసే కాడైనావు. దహనానికి దానమునిచ్చి నీ దేహం కాల్చుకున్నవు. దహనానికి దానమునిచ్చి నీ దేహం కాల్చుకున్నవు. ఎంత గొప్ప త్యాగమే నీది ఓ పచ్చని చెట్టమ్మా. చెట్టమ్మా చెట్టమ్మా పచ్చాని చెట్టమ్మా, నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. ఈ హింగి అరవింద్ కుమార్ ఖాళీ సమయంలో పాటలు రాసుకుని సాధన చేస్తుంటాడు. తను నేర్చుకున్న పాటను ఇంట్లో మొదట పాడి వినిపిస్తాడు. తప్పులుంటే సరిదిద్దుకుని తన గళానికి పదును పెట్టుకుంటాడు. ఇక చుట్టుపక్కల పల్లెల్లో ఏ ప్రోగ్రాం ఉన్నా తన బృందంతో పల్లె పాటలు పాడి హల్చల్ చేస్తుంటాడు. మంచి గాయకునిగా పల్లెల్లో మన అరవింద్కు మంచి గుర్తింపు ఉంది. ఏ చిన్న ప్రోగ్రాం ఉన్నా ఉద్యోగానికి సెలవు పెట్టి పరుగులు తీస్తుంటాడు. తన పాటలతో ప్రజలను చైతన్యపరుస్తుంటాడు. చెట్లు మనకు ఎన్ని విధాలుగా ఉపయోగపడుతున్నాయో ఈ పాట ద్వారా చక్కగా తెలియపరిచాడు మన అరవింద్. అమ్మ తన చివరి క్షణం వరకు కొడుకుల ఎదుగుదల గురించి ఆలోచించినట్లుగానే మానవ మనుగడకు అమ్మంత సేవ చేస్తుంది చెట్టు. చెట్లను నరికితే మన ఎదుగుదలను మనమే నరుకుంటున్నట్టు. అలాగే అమ్మను దూరం చేసుకుంటే మానవ జన్మకు సార్థకత లేనట్లే. ఇది చెట్టమ్మతో మనకు సంబంధం. ఇప్పుడు మన సయ్యారి సయ్యా కోసం దుప్పేటి రవి పాడుతున్న ఈ అమ్మ పాట వినండి. రెప్పలు అలసిన పక్షులు పైకెగరలేవు కదరా, నేలరాలేటి పూలు వికసించలేవు ఇకరా. సంకనెత్తుకొని ఆడించే బాల్యం కాదురా, నిన్ను కన్నవాళ్ళు అని గుర్తుంటే అంతే చాలురా. రెప్పలు అలసిన పక్షులు పైకెగరలేవు కదరా.
కలుగునురా చెమటదారలే నెత్తుటి ముద్దై అమ్మ కడుపులో ఒదిగితిరి కొత్తగా కాపురం వచ్చిన జంటకు ఆశలు మీపై కలుగునురా చెమటదారలే నెత్తుటి ముద్దై అమ్మ కడుపులో ఒదిగితిరి కడుపులో పెరుగుతూ కాళ్ళతో తన్నిన తల్లడిల్లి విలపించదు అమ్మ పురిటి నొప్పుల బాధలు భరిస్తూ అమ్మ నీకు జన్మిచ్చెనురా రెప్పలు అలిసిన పక్షులు పైకెగరలేవు కదరా నేల రాలేటి పువ్వులు వికసించలేవు ఇకరా ఎత్తుకోని జాబిల్లిని చూసి గోరు ముద్దలు తినిపించే అరికాళ్ళకు మట్టి అంటకుండా అరచేతులల్లో నిన్ను పెంచెనురా ఎత్తుకోని జాబిల్లిని చూపి గోరు ముద్దలు తినిపించే అరికాళ్ళకు మట్టి అంటకుండా అరచేతులల్లో నిన్ను పెంచెనురా నాన్న మట్టి గుండెలపై ఆడిన గురుతులింక మిగిలున్నవిరా ఎంత ఎదిగినా అమ్మ దృష్టిలో ఇప్పటికీ పసిపిల్లలురా రెప్పలు అలిసిన పక్షులు పైకెగరలేవు కదరా నేల రాలేటి పువ్వులు వికసించలేవు ఇకరా అమ్మ నాన్నను పిలుపు తప్ప ఏ ఆస్తులిమ్మని అడగరురా తనువు ఎలిసి ఎటు సాగనప్పుడు బ్రతుకు భారమనబోకురా అమ్మ నాన్నను పిలుపు తప్ప ఏ ఆస్తులిమ్మని అడగరురా తనువు అలిసి ఎటు సాగనప్పుడు బ్రతుకు భారమనబోకురా నాన్న మట్టి గుండెలపై ఆడిన గురుతులింక మిగిలున్నవిరా ఎంత ఎదిగినా అమ్మ దృష్టిలో ఇప్పటికీ పసిపిల్లలురా రెప్పలు అలిసిన పక్షులు పైకెగరలేవు కదరా నేల రాలేటి పువ్వులు వికసించలేవు ఇకరా సంకనెత్తుకొని ఆడించే బాల్యం కాదురా నిన్ను కన్న వాళ్ళు అని గుర్తుంటే అంతే చాలురా రెప్పలు అలిసిన పక్షులు పైకెగరలేవు కదరా నేల రాలేటి పువ్వులు వికసించలేవు ఇకరా ప్రభుత్వ పథకాల ప్రచారంలో పాటలు పాడుకుంటూ ఇటు తన బతుకుబండి సాగడానికి పాటలు పాడటమే జీవనోపాధిగా ఎంచుకున్నాడు మన దుప్పేటి రవి. ఇక తాను చేస్తున్న కూలీ పనులకు స్వస్తి పలికి చిన్న సౌండ్ సిస్టమ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడ పాటల ప్రోగ్రామ్స్ ఉన్నా తన సౌండ్ సిస్టమ్ తో హాజరవుతుంటాడు. నడికుడ చుట్టుపక్కల ఉన్న పల్లె కళాకారులను ఏకం చేసి చిన్న ఆర్కెస్ట్రా ఏర్పరిచాడు. కొత్త కొత్త పాటలు సాధన చేసి పల్లె నుంచి పట్నం వరకు ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు. ఈ పల్లె కళాకారుడు నిరుపేద కుటుంబంతో ముందుకు సాగలేక పల్లెల్లోనే తన మనుగడ సాగిస్తున్నాడు. పాటను ప్రాణంగా నమ్ముకొని పల్లెల్లో తను సేకరించిన పల్లె పాటలు పాడి జనులను ఆనందపరుస్తూ ప్రేక్షకులు కొట్టే చప్పట్లనే సన్మాన దుప్పట్లుగా భావించి తన కడుపు నింపుకుంటున్నాడు ఈ నిరుపేద కళాకారుడు. నిజంగా